సుభాష్ గారు, మీరు అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు అంటే అధికార పార్టీకి ధీటుగా తెచ్చుకున్నారు. అసెంబ్లీ కూడా 8 అసెంబ్లీ వస్తాయి, 8 ఎంపీ వచ్చాయి. చాలా ఎక్కువగా మీ ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి కనీసం 1000 పంచాయతీల్లో కూడా పాగా వేయలేకపోయింది బీజేపీ. అప్పుడు దెబ్బతింది. ఇప్పుడేంటి మీ అంచనా ఏంటి? ఇప్పుడు 7 కార్పొరేషన్లు ఉన్నాయి, 116 మున్సిపాలిటీలు ఉన్నాయి, 8 మంది మీ ఎంపీలు ఉన్నారు, 8 మంది మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏంటి ఇప్పుడు అంచనా ఏముంది ఇది? నమస్కారం కళ్యాణ్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మా మీద ఒక ఏంటంటే అపోహ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది అనేది, అసలు భూతత్వం పెట్టుకున్నా కూడా మాకు ఏంటంటే భారతీయ జనతా పార్టీ అసలు పోటీలే లేదని చెప్పి ఈ 2 పార్టీలు పదే చెప్తున్నాం. ఇవాళ చూడండి, ఇవాళ ప్రతి ఒక్కరు 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా బీజేపీ మీద అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే వాళ్ళ బీజేపీ అనేది ఒక ఆల్టర్నేటివ్గా 2 పార్టీలకు ఎదిగిందని చెప్పి వాస్తవం. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇంతకుముందు మనకు 167 స్థానాలు ఏంటంటే మొత్తం సర్పంచ్లు ఉంటే మేము త్రిబుల్ జిట్టికి వెళ్ళాము. అంటే 1000 అంటే ఆల్మోస్ట్ 1000 మంది మాకేంటంటే సర్పంచ్లు గెలిచినారు, 1600 మంది అంటే మొత్తం అంటే సర్పంచ్లు గెలిచినారు. తర్వాత ఏంటంటే వార్డు మెంబర్లు కూడా ఏంటంటే గంజినే వెళ్తుంది. ఈరోజు క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ అనేది బలోపేతమైన అంటే వాస్తవం. 2 పార్టీలు పదే మా మీద ఆరోపణలు చేస్తుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మేము ఛాలెంజ్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి అనేకమైన కార్యక్రమాలు మోదీ గారి ప్రభుత్వం నుంచి వచ్చింది. క్షేత్రస్థాయిలో తీసుకుపోయేందుకు సఫలీకృతమైనని చెప్పి ఇది వాస్తవం అన్నట్టు. మాకు ఇంతకుముందు మాకేంటంటే అంటే మనకి ఎట్లున్నా కూడా మొన్న ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి స్థానాలు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి 2 స్థానాలే డిపాజిట్ వచ్చింది. ఇదేంటంటే వాస్తవం, ప్రజలందరూ కూడా ఏంటంటే గమనించినారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లోక్సభలో ప్రాతినిధ్యం లేదని చెప్పి కూడా చూద్దాం. ఒకసారి సర్కారు ప్రధారం అని చెప్పి మహారాష్ట్రలో, ఒరిస్సాలో కూడా మేము ఏంటంటే పోటీ చేస్తామని చెప్పి అక్కడ కార్యాలయం తెలిసినా కూడా వాళ్ళ కార్యాలయంలో మూతపడే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ యొక్క ఎన్నికల్లో ప్రభావం చెందుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నారు. ఇవాళ ఒకటి ఏంటంటే గమనించాల్సిన విషయం ఏముందంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 ఏకమై భారతీయ జనతా పార్టీను ఈ యొక్క దాంట్లో మున్సిపల్ దాంట్లో గెలవద్దని చెప్పి క్లియర్గా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పోతారు, కాంగ్రెస్ పార్టీలో పోతారు, బీఆర్ఎస్ పార్టీలో. ఇది వాస్తవం. 2014 నుంచి 2023 వరకు మనం ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కూడా గెలిచి ఈ పార్టీ ఆ పార్టీకి పోయినారు. వాళ్ళకి ఏకైక లక్ష్యం భారతీయ జనతా పార్టీ వాళ్ళు రావద్దని చెప్పి ఇవాళ మనం చెప్తున్నామంటే మొన్న ఏంటంటే మేము ఏంటంటే ఛార్జ్ షీట్ విడుదల చేసినాం కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడిన తర్వాత మేము అధికారంలో వచ్చిన తర్వాత అనేకమైన హామీలు ఇస్తామని చెప్పి మేము ఏంటంటే మొత్తం ఛార్జ్ షీట్ ఇస్తే దానికి కనీసం స్పందన కూడా లేదు. మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినాం. మేనిఫెస్టోలో మేము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే మొత్తం పక్కన పెట్టేసి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ వచ్చేందంటే నిధులు మరి ఏ విధంగా ఏంటంటే వేరే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఎట్లయితే వస్తుంది, దక్షిణ భారతదేశంలో అటు ఏంటంటే తమిళనాడులో, కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీలో గెలుస్తుంది. మన మహారాష్ట్రలో కూడా మేము మేయర్ పీఠం ఏంటంటే మొత్తం దక్కించుకున్నాం. ఇవాళ ఈ యొక్క ఆవశ్యకతను మేము ప్రజల దగ్గరికి పోయేటందుకు మాకు ఒక ఆస్కారం ఉంది. మంచి ఏంటంటే మొత్తం అంటే స్పందన వస్తున్నారు. ఇక ఇవాళ మనం చూస్తుంటే మేము 4 డిజిట్లు ఏంటంటే కార్పొరేషన్లో వస్తాం, 2 డిజిట్లు ఏంటంటే మేము 100% మేము ఏంటంటే మున్సిపాలిటీలో వస్తాం. కార్పొరేషన్లో కూడా మాకు 7 మంచి స్థానాలు మేము గెలిచే ఒక మంచి ఆస్కారం కూడా ఉంది. దీనికి భారతీయ జనతా పార్టీని అడ్డు వేయటానికి కాంగ్రెస్ పార్టీని మీరు చూడండి. మీరు ఇవాటి నుంచి రేపటి నుంచి మొదలెడుతున్నారు. రేపు రాత్రి వరకు మన ఇద్దరం ఒకటే కావాలని చెప్పి ఏంటంటే ములాఖాత్ చేసుకుంటారు, పొద్దున కొట్లాడతారు, రాత్రి ఏంటంటే సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇది వాళ్ళ ఏకైక లక్ష్యం భారతీయ జనతా పార్టీ రావద్దని చెప్పి. కానీ మేము మా ఏంటంటే నాయకుల దగ్గర నుంచి మా ఏంటంటే నేషనల్ పార్టీ అంటే జాతీయ పార్టీలో ప్రతి ఎన్నికలు కూడా మేము సీరియస్ తీసుకుంటాం. ప్రతి ఎన్నికల్లో కూడా మేము విజయం సాధించాలని పెడతాం. కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా వచ్చే నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు మేము ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకుపోతామని చెప్పి దానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి సేవ్ తెలంగాణ, ఓట్ ఫర్ భారతీయ జనతా పార్టీ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఇవాళ మాకు మంచి స్పందన, ప్రజలు కూడా అనేకమైన అంటే హారతులు పెడుతున్నారు, వెల్కమ్ పెడుతున్నారు. మళ్ళీ వస్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ని వీక్ చేసి ఆ స్థానంలోకి రావాలి అనేది బీజేపీ
టార్గెట్ అది లెవెల్ అవునన్నా కాదన్నా అలానే ఉంది. బీఆర్ఎస్ని కథం పట్టియాలి, అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, సెకండ్ బీజేపీ వస్తుంది, ఆ తర్వాత మనం చూసుకుందాం అనే మైండ్ సెట్లో బీజేపీ ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితి మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కనిపించలే. ఎందుకంటే మీరు ఎక్కడో ఉన్నారు, బీఆర్ఎస్ కంటే చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళు 3,000 3,500 సర్పంచులు వస్తే మీకు 1000 కూడా రాలేదు. ఇప్పుడు మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ ఒకవేళ 3వ స్థానానికే పరిమితం అయితే రానున్న ఎన్నికలకు సంబంధించి ఎలా ఉండబోతుంది వాతావరణం? మీ అంచనా ఏంటి? ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీ అంచనా ఏంటి? సార్ మాది పొలిటికల్ పార్టీ. మాది ఏంటంటే స్వచ్ఛంద సంస్థ కాదు. మేము ఏంటంటే పొలిటికల్గా ఇస్తాం. మా మొత్తం టార్గెట్ ఏంటంటే నెంబర్ 1 కావాలని చెప్పి. నెంబర్ 1 కావాలంటే ఇప్పుడు నెంబర్ 2 ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ వీక్ అయిపోయింది, ఇంకా వీక్ అయింది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఏంటంటే మొత్తం ఏంటంటే కుమ్ములాటలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేసినా మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు నెంబర్ 2కి వచ్చారు కదా, మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నెంబర్ 2కి వచ్చేసారు సార్. వారు ఇప్పుడు మున్సిపాలిటీలో చూడండి, మేము ఏంటంటే గ్రాఫ్ ఏంటంటే పెరుగుతుందా తగ్గుతుందా? మాది బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు ఏం చేసినారని చెప్పి వాళ్ళ అందరూ అడుగుతున్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పిన తర్వాత ఇవాళ పట్టుమని ఏంటంటే 10 మంది ఏంటంటే లీడర్ లేరన్న. అంటే నిజంగా ఏంటంటే మన ఏంటంటే కేసీఆర్ అభిమానులు చెప్తే అందులో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి పోయినారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే పోయినారు. వాళ్ళు ఇద్దరు ఒక్కటే, మేము ఏం చేసినా అధికారంలో ఉండాలి, అధికారమే లక్ష్యం. ప్రజల గురించి ఏంటంటే ఆలోచించాల్సిన ఏంటంటే పరిస్థితి వాళ్ళకి అవసరం లేదు, ఏం లేదు. మేము అధికారంలో ఉంటే అన్నీ ఆటోమేటిక్ వస్తాయని చెప్పి ఏంటంటే భ్రమలో ఉన్నారు. ఇవాళ చూస్తుంటే మేము ఇవాళ చాలా క్లియర్గా మాది ఏకైక లక్ష్యం మేము నెంబర్ 1 కావాలని చెప్పి, అత్యధిక స్థానాలు మేము ఏంటంటే డెవలప్ చేయాలని చెప్పి. మాది ఏంటంటే స్వచ్ఛంద పార్టీ కాదు. దట్ ఈస్ ఏంటంటే 100% మేము ఏంటంటే పొలిటికల్గా చూస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకు ఎట్లయితే వీక్నెస్ అయిపోయిందో బీఆర్ఎస్ పార్టీకి కూడా అట్లనే వీక్నెస్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఏంటంటే వీక్నెస్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ వస్తే మమ్మల్ని నేర్చుకు మళ్ళీ ఒక్కసారి కనుక వాళ్ళ అధికారంలో వస్తే గుజరాత్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, ఒరిస్సాలో, మన ఏంటంటే జస్ట్ హర్యానాలో ఎట్లయితే వాళ్ళు ఏంటంటే పదే గెలుస్తున్నారని చెప్పి వాళ్ళకు ఒక మెంటల్ ఏంటంటే టెన్షన్ మొదలైపోయింది అన్నట్టు. వీళ్ళకి కనుక అధికారం వస్తే మనం ఏంటంటే కనీసం ఏంటంటే అడ్రస్ కూడా ఉండము. ఒక ఏంటంటే 3-4 టర్మ్స్ ఏంటంటే మొత్తం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి ఏది ఏమైనా కూడా మన ఇద్దరం కలిసి ఉంటేనే ఏంటంటే కలదు సుఖం అన్నట్టు ముందుకెళ్తున్నారు. ఇటువంటిది ఏం లేదు. మేము డెవలప్మెంట్ ఎజెండా మీద పోతున్నాం. డెవలప్మెంట్ ఎజెండా మీద మనకి ఇవాళ మేమే కదండి. సుభాష్ గారు, ఉందా మీకు నమ్మకం ఉందా ఈ ఎన్నికల్లో మీరు మొదటి స్థానమో రెండో స్థానమో ఈ ఎన్నికల్లో వస్తామని ఉందా? 100% ఉందండి. ఎందుకంటే మేము ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా ఒకటా రెండా వస్తున్నాయని చెప్పి 6 నెలల నుంచి 6 నెలల నుంచి మేము ఏంటంటే క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ దగ్గర నుంచి మొదలు పెడతాం. నిన్న కూడా మీటింగ్ అయింది సార్ పార్టీ ఆఫీస్లో. మేము ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి మా ఒక ఏంటంటే ఆర్గనైజేషన్ స్కిల్స్, మా ఏంటంటే ఆర్గనైజేషన్ చూసి వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బెంబెలెచ్చిపోతున్నారు. మీరు చూడండి, రేపు పొద్దున ఏంటంటే వాళ్ళు క్లియర్గా ఏదైనా కూడా ఎట్లయినా కూడా డబ్బులు పంచో లేకుంటే పోలీసులు పెట్టుకొని ఏదైనా పెట్టి భారతీయ జనతా పార్టీని ఏంటంటే ఆపాలని చెప్పి ఇదే చూస్తున్నారు. మొన్న సర్పంచ్ ఎన్నికలు కూడా అదే చూస్తున్నారు. పార్లమెంటరీ ఎలక్షన్లో ఏంటంటే వాళ్ళకి కాలేదు. అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏంటంటే మేము చాలా నేరోగా ఓడిపోయినాం. ఇటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 100% ధీమా ఉంది భారతీయ జనతా పార్టీ గ్రోత్ వస్తుందని చెప్పి. ఎందుకంటే మాది ఏంటంటే గ్రాఫ్ పెరుగుతుంది, వేరే పార్టీల గ్రాఫ్ తగ్గుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు పోయినా, ఎక్కడ పోయినా, మున్సిపాలిటీలో పోయినా, ఎక్కడ పోయినా కూడా మీరు ఇచ్చిన హామీల గురించి అడుగుతున్నారు సార్. అసలు ఏం హామీలు ఇచ్చినా ఇప్పుడు నేను అన్ని అంటే మొత్తం చెప్పలేము, కానీ ఆ హామీల సంగతి ఇవాళ డెవలప్మెంట్ ఎజెండా అన్నారు. అది 100% రైట్. సుభాష్ గారు, మీ అంచనా ఏంటి చెప్పండి ఫైనల్గా. సార్ వాళ్ళు ఏంటంటే గెలవబోతున్నారు అని చెప్తున్నారు కదా, వాళ్ళు ఒకటే చేస్తారు. వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి అంటే మేమే గెలిచినామంటారు. ఇది వాస్తవం. ఒకటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ కావద్దు. వస్తే మాత్రం వీళ్ళు ఏంటంటే ఒక్కసారి ఎక్కువ ఏంటంటే మేకే కూసుకుంటారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము డెవలప్ అసలు మీ దగ్గర అసలు డబ్బులే లేవు కదండి. ఎక్కడి నుంచి డెవలప్ చేస్తారు చెప్పండి? డబ్బులు ఎడికలు వస్తారు. స్వయాన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఢిల్లీలో పోయి చెప్తారు కదా, చెప్పులు పెడితే చెప్పులు ఏంటంటే దొంగతనం పోతున్నారు. అప్పులు ఇచ్చేది ఏంటంటే కనీసం అప్పులు కూడా ఇస్తలేదు. ఏంటంటే మొత్తం ఏంటంటే దొంగతనం చూస్తున్నారని చెప్తున్నారు. ఆ పార్టీ ఏమో మంచిగా మనకు చాలా డబ్బులు ఉన్నాయంటే స్టేట్లో మంచిగా అంటే మదరంలో స్టేట్లో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో మేము డెవలప్మెంట్ చేస్తాం. మున్సిపాలిటీలో
మున్సిపాలిటీలో 100% డెవలప్ చేస్తాం. Right. ఇవాళ అవినీతి రహిత మున్సిపాలిటీలు తీసుకొస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో పెట్టాం. Right. ఎందుకంటే మేము ఎప్పుడు డబ్బులు తీసుకొచ్చినా కూడా మీదకి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆ పార్టీ పోతుంది, ఈ పార్టీ అప్పులకైనా ఇంట్రెస్ట్ కడదామని పెడుతున్నారు. డెవలప్మెంట్ మీదే పోతున్నాం. ప్రజలు ఏంటంటే ఇవాళ Right. అన్ని Right. పార్టీలకు అవకాశం Right. ఇస్తారు, Thank you. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కంకణం కట్టుకున్నారు. డెఫినెట్ గా మాకు మంచిగా వస్తున్నాం.